రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని టీజాక్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కలెక్టరేట్ ముందు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లారు ఉద్యోగులు. చైర్మన్ గౌరవనీయులు అన్న మారం జగదీశ్వర్ అన్న, అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఏలూరు శ్రీనివాస్ అన్న గారి పిలుపు మేరకు సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల కార్యాలయం ముందు మా యొక్క ఉద్యోగుల యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఉద్యోగ సోదరిమణులందరూ పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానం అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ సిపిఎస్ ను రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. జేఏసీ చైర్మన్ రాష్ట్ర అంటే గతంలో 2005లో సెప్టెంబర్ 1 నాడు మన పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ అని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధంగా ఉద్యోగికి నష్టపోయే కొత్త స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1 నాడు జరిగింది కాబట్టి సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం, ఈరోజు వేలాది మంది ఉద్యోగులు హైదరాబాద్ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ సంఘాలు వివిధ డిపార్ట్మెంట్ శాఖల నుండి ఉద్యోగులు ఇక్కడ పాల్పరచడం జరిగింది. ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్న ప్రభుత్వం నుండి, ప్రభుత్వమే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పాయింట్లోనే పెట్టింది సిపిఎస్ ను కొత్త పెన్షన్ ని రద్దు చేసి పాత పెన్షన్ అంటే ఓపీఎస్ ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు పరుస్తామని ముఖ్యమంత్రి గారే మొదటి పాయింట్లో రాశారు. అదే అమలు చేయమని కోరుతున్నాం. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులందరూ కాంగ్రెస్ తోని ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి పెద్ద ధర్నాలకు వ్యతిరేక పోరాటాలు పోకుండా కేవలం మేము నిరసన తెలుపుతున్నాం. మీరిచ్చిన హామీని నిలబెట్టండి అని, అయ్యా మీరు చెప్పిన అన్ని ఎన్నైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చమని కోరుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీరు ఒకవేళ గమనిస్తే ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయనకు కోటీశ్వరుడు అయినా కూడా ఆయనకు పెన్షన్ ఉంటుంది. మరి ఎమ్మెల్యే ఎంపీలకు